వెంకటకృష్ణ, రెండు విషయాలు. మొదటిది, ఆధారాలు ఇంకా లేవు, చాలా హోల్స్ ఉన్నాయి, నో, అబ్సల్యూట్లీ నాట్. అమెరికాలో కేసులు ఏంటంటే ఇంకా అది హియరింగ్ కి రాలేదు. అంత ఈజీగా క్రిమినల్ కేసు అమెరికా ప్రభుత్వం ఫైల్ చేయదు. పూర్తి ఆధారాలు ఉంటేనే దే విల్ గో టు ద కోర్ట్. దేర్ కన్విక్షన్ రేట్ ఇస్ వెరీ హై. 90% కేసుల్లో కన్విక్షన్ వస్తుంది అమెరికాలో ప్రాసిక్యూషన్ కి. ఫెడరల్ ఏజెన్సీ, నౌ ఫెడరల్ స్టేట్ కూడా, బోత్ దే ఆర్ వెరీ ఎఫెక్టివ్. నౌ ద క్వశ్చన్ ఈస్, ఇవాళ మనం చూసిన చార్జ్ షీట్లు అయితే ఫైల్ చేశారో డిఐజీ చేసిన క్రిమినల్ కేసులో వివరాలు ఎందుకు లేవంటే, వివరాలు ముందు ఎందుకు ఇస్తాడు? దొంగోడికి అన్ని ముందు ఆధారాలు చూపిస్తావా? కోర్టులో హియరింగ్ వచ్చినప్పుడు వస్తాయి. ఇట్ ఈస్ సెడ్ కౌంటర్ బట్టి వీళ్ళ చూపిస్తారు. అది వాదనలకు వచ్చినప్పుడు, కోర్టులో కేసు ఫైల్ అయ్యి వాదనలకు వచ్చినప్పుడు, జ్యూరీ కూర్చున్నప్పుడు ఆధారాలన్నీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇద్దరికి, డిఫెండెంట్ మొత్తం ఇచ్చేయాలి ఆధారాలన్నీ. ఇప్పుడు ఇవ్వరండి, ఇప్పుడు ఇవ్వరు. అండ్ మీరు కనుక చదివితే చాలా స్పష్టంగా ఉంది. దే ఆర్ సేయింగ్ ఫోన్ కాన్వర్జేషన్స్, దే హావ్ ట్యాప్ ద ఫోన్స్, దే హావ్ ట్యాప్ ద వాట్సాప్ కాన్వర్జేషన్స్. అందుట్లో చిన్న బిట్స్ అండ్ పీసెస్ మనకి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చాము, ఏ రకమైన ఇన్సెంటివ్స్ మాట్లాడారు, అవన్నీ పెట్టారు. ఏది? జడ్జి కన్విన్స్ కావాలి. ఎస్, ఇందుట్లో ఇది కోర్టులో విని జ్యూరీని కూర్చోబెట్టి కోర్టులో వినటానికి కేసు ఉందా లేదా, అంతే. అంతవరకే ఇస్తారు ఆధారాలు, అంతకు మించి ఇవ్వరు. సో డూ నాట్ అస్యూమ్ ఆధారాలు ఇవ్వనేది. ద కేస్ ఈస్ డన్. ఇక రెండవది, మీరు పదే పదే మోడీ ప్రభుత్వం చేయాలి, మోడీ అదాని ఒకటే అనేది అందరికి జగమెరిగిన సత్యం. మనం హిండన్బర్గ్ వచ్చిన తర్వాత ఎట్టెళ్ళిందో మనం చూసాం కేసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1750 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు గత ముఖ్యమంత్రి తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. జాపనీస్ కంపెనీ తోటి సోలార్ ప్యానెల్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే 1000 కోట్ల రూపాయల బర్డన్ పడింది రాష్ట్రం మీద. అవును. ఇవాళ యునైటెడ్ స్టేట్స్ అక్కడ ప్రభుత్వం ఏదైతే యుఎస్ అటార్నీ ఎవరైతే ఫైల్ చేశారో దాంట్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కదా చర్యలు తీసుకోవాల్సింది. మీరు ఎవరు ఎందుకు మాట్లాడరా విషయం? అదే కదా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి 1750 crores స్టేట్ గవర్నమెంట్ మనీ. అది ముందు అదానితో పీపీఏ క్యాన్సిల్ చేయాలి కదా, చేయాలి, అర్జెంట్ చేయాలి. నెక్స్ట్, యూ టేక్ దట్ యాజ్ ఎవిడెన్స్. ఏది? ఇవాళ అమెరికా ప్రభుత్వం ఫైల్ చేసిన ఎవిడెన్స్ ఇస్ ఎనఫ్ టు ఫైల్ ఎ క్రిమినల్ కేస్. దెన్ యూ సెండ్ ఎ రిక్వెస్ట్. మీ ఇన్వెస్టిగేటర్స్ పంపించండి అమెరికాకి. మా దగ్గర ఇక్కడ ఇండియాలో మేము క్రిమినల్ కేసు బుక్ చేస్తాం, ఆధారాలు ఇవ్వండి. ఇస్తారో ఎవరో తెలియదు, పంపండి. దట్ ఈస్ వాట్ వీ షుడ్ ఆస్క్. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, హరెస్ట్ చేశాడు ఆయన. లేని కేసులో ఇరికిచ్చాడు చంద్రబాబుని. మీరు చర్యలు తీసుకోరా? యూ హ్యావ్ టు బుక్ ఎ కేస్ టుమారో, యూ హ్యావ్ టు క్యాన్సిల్ ద అగ్రిమెంట్ టుమారో. కరెక్ట్. దాంతో పాటు వెంకటకృష్ణ గారు మీరే చెప్తున్నారు, గుజరాత్ లో యూనిట్ కి ₹90 అంటే ₹202.45. కెన్యా వాడు క్యాన్సిల్ చేస్తుంది కానీ మనం చేయమా? ఇదెక్కడ వింత? అంత గట్టిగా పట్టుకున్నది కూడా కుటుంబరావు గారు. నా చేతిలోకి పేపర్ రాకముందు ఆయనే అన్నారు, ఇప్పుడే వచ్చింది నాకు, కెన్యా గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది $700 million ప్రాజెక్ట్ అని. ఆయన చెప్పిన మరు నిమిషంలో నాకు మా డెస్క్ నుంచి వచ్చింది, బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఎక్సలెంట్. మరి మనం కదా ఫస్ట్ క్యాన్సిల్ చేసింది, కెన్యా వాడు కాదు కదా. బయట కెన్యా ప్రెసిడెంట్ బయట కూడా ఉందంటండి. ఒకసారి అది కూడా చూద్దామా ప్లీజ్? తప్పకుండా. I now direct, in furtherance of the principles enshrined in Article 10 of the Constitution on transparency and accountability, and based on new information provided by investigative agencies and partner nations, that the procuring agencies within the Ministry of Transport and the Ministry of Energy and Petroleum immediately cancel the ongoing procurement process for the JKIA expansion public-private partnership transaction. హర్షధ్వానాల మధ్య ఆయన క్యాన్సిలేషన్ అనౌన్స్ చేశాడు అక్కడ కెన్యా ప్రెసిడెంట్. ఎక్సలెంట్. మరి మనం ఏం చేసాం? ఇంతవరకు మనం డిబేట్ పెట్టేది తప్ప అక్కడ ఏం లేదు. కాదు, అదాని వర్షన్ కూడా వినాలి. ఏంటి వినేది? ఇట్ ఈస్ సో క్లియర్. దే హ్యావ్ పుట్ మొత్తం ఎవిడెన్స్ ఉందని నేను అనట్లేదు. అసలు ఎఫెక్ట్ గా కెన్యానే క్యాన్సిల్ చేసింది. యూ పుట్ ఇట్ ఆన్ హోల్డ్. పోనీ క్యాన్సిల్ చేయకండి, ఇట్ ఈస్ ఆన్ హోల్డ్ till the investigation is cleared, and then you have to book a case. You have to book a case against Jagan Mohan Reddy. It's a criminal offense. And by the way, 1750 కోట్లు తీసుకున్నట్లు మనీ ట్రైల్ లేదు అనేది they are saying they have the trail in the charge sheet, but they will not give evidence. మీకు ఇవ్వరు ఆధారాలు, but they are saying they have it. మీరు చదవండి, దాంట్లో రాసుంది. రైట్.